సార్ మా అందరి తరఫు నుంచి. అంటే ఏంటంటే సార్, ఈ కాలనీలు అనగానే ప్రతి ఒక్కరము నిరుపేదలమే సార్. మేము మాకు రొక్కాడితే కానీ డొక్కాడదు, అలాంటి ప్రజలమంతా ఇక్కడ జీవిస్తున్నాం సార్. మా సమస్యలు ఏంటంటే గతంలో ఏం జరిగిందనేది మాకు తెలియదు సార్. మేము బయట ఎక్కడికైనా ప్లేసెస్కి వెళ్తే మీ కాలనీలో గంజాయి వ్యాపారం జరుగుతుందంట, ప్రాస్టిట్యూషన్ జరుగుతుందంట, లేకపోతే వాళ్ళు ఎలా బిహేవ్ చేశారు, ఆ సూసైడ్ చేసుకున్నారు అని చాలామంది మాకు చాలా రకాలుగా బయటకు వెళ్తే అడుగుతున్నారు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గంజాయి అనేది ఇక్కడ అమ్ముతున్నారు, లేకపోతే పిల్లలు తాగేసి దానివల్ల పాడైపోతున్నారు అని అంటే ఫస్ట్ అది నిర్మూలన జరగాలి కదా సార్. అంటే అలా గంజాయి అనేది మా కాలనీ వరకు రాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నిర్మూలన జరిగింది అనుకోండి సార్. మీరన్నట్లు తప్పకుండా పోలీసు వాళ్ళు చాలామంది వస్తున్నారు, నైట్ బీట్కి వస్తున్నారు. కాకపోతే ఏంటంటే వస్తున్నారు వాళ్ళు మీరన్నట్టు జనాలతో ముఖాముఖి అవ్వట్లేదు సార్. వాళ్ళు వచ్చి ఇక్కడ ఇలా పలానా సమస్య ఉందంటే మీరు కూడా మాతో మమేకము అవ్వండి అంటే తప్పకుండా ప్రతి ఒక్కరూ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ప్రతి ఒక్కరూ కూడా మేము సహకరిస్తాం సార్. ఎందుకంటే ఇక్కడ పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ చాలా టాలెంటెడ్ పర్సన్సే ఉన్నారు సార్. ఈ గాంజా ఈ మద్యం మత్తులో పడిపోయి పిల్లల బంగారు భవిష్యత్తు చాలా చాలా పాడైపోతుంది సార్. కొంచెం మా పిల్లల భవిష్యత్తు బాగుండాలి అనుకుంటే నిన్నటి వరకు ఏం జరిగింది అనేది కాదు సార్. ఇక నుంచి మీరు మాకు ఎటువంటి సహకారం ఇస్తారనేది ఈరోజు మీరు మాకు మాట ఇవ్వాలి సార్ తప్పకుండా. ఎందుకంటే మేము బయటికి వెళ్తుంటే మీ కాలనీలో అలా జరుగుతుంది ఇలా జరుగుతుంది అనేది నిన్నటి వరకు సార్. ఈ రోజు ఇంత పోలీసు డిపార్ట్మెంట్ మా వరకు వచ్చి మా సమస్య తెలుసుకున్నారు అంటే మమ్మల్ని చూస్ చేసుకొని మా దగ్గరికి వచ్చారంటే డెఫినెట్గా మేమందరం కూడా మీకు సహకరిస్తాం సార్. ఎందుకంటే